బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిజంగా ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో మన మనసు ఎంతో నెగిటివిటీతోనూ మన చుట్టూ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్తో ఉంది కదా. సో ఈజీగా ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్కరూ ఇచ్చేటువంటి సలహా ఏంటి అని అంటే, మీ మనస్సుని కొన్ని నిమిషాల కోసం సైలెన్స్ చేసుకొని ఏకాంతాన్ని ప్రాక్టీస్ చేయండి. మనసు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి అన్నా, హైలీ ప్యూర్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేయాలి అన్నా, సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగాలి అన్నా, మన మెంటల్ విల్ పవర్తో పాటుగా ఆ పరమాత్మ శక్తి అనేది చాలా అవసరం. మరి మన మనస్సులో ఏదో వ్యర్థ చింతన, నెగిటివ్ చింతన, ఇతరుల యొక్క అవగుణాలని దుర్గుణాలని చూస్తూ మన మనస్సుని మనము పొల్యూట్ చేసుకొని మూడాఫ్ అయ్యేందుకు బదులుగా ఈ జీవితం యొక్క విశేషతను గుర్తించి ఆ పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క దివ్య మహిమను మన మనస్సులో గుణగాయనం చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకోవడము చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, కంటెంట్ ఎక్కువైపోతూ ఉంది, సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి. మనసు ఈజీగా డిస్టర్బ్ అయిపోయి డిస్ట్రాక్షన్స్ పెరగడానికి అవకాశం ఉంది. మరి వీటన్నింటినీ కంట్రోల్ చేసుకొని ఎంతో ఆనందంగా ఉండాలి అని అంటే, సత్యం శివం సుందరం అయినటువంటి ఆ ఈశ్వరుని యొక్క మహిమని మనం ఎంత బాగా తెలుసుకొని మన మనస్సులో డీప్ రూటెడ్గా ఫీల్ అవుతామో, అంతగా తండ్రి యొక్క ఆశీర్వాదాలకి వరదానాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకోగలము. ఇది ఎంత సుందరమైనటువంటిది. సత్యం శివం సుందరం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇటువంటివన్నీ విన్నప్పుడు మన మనస్సు తేలికగా ఉంటుంది. ఇటువంటివన్నీ విన్నప్పుడు మన మనస్సుకి ఒక ధైర్యం కలుగుతుంది. నా చింతలన్నింటినీ కూడా తొలగించేటువంటి, నన్ను నిశ్చింతగా చేసేటువంటి, నా జీవితంలో ఉన్నటువంటి రకరకాల భయాలన్నింటినీ తొలగించి నా జీవితాన్ని నిర్భయంగా చేసేటువంటి తండ్రి, స్వామి, సద్గురువు నాకు దొరికారు అని మన మనస్సులో ఒక ఆనందం కలగాలి అని అంటే, ఆ ఈశ్వరుని యొక్క మహిమను మనం డీప్ రూటెడ్గా తెలుసుకొని ఫీల్ అవ్వాలి. అప్పుడే ఈశ్వరుని యొక్క మహిమకి మనల్ని మనము ఆ తండ్రి ఇచ్చేటువంటి వరదానాలకి పాత్రులుగా చేసుకోగలము. అలాగే ఈశ్వరుని కోసం చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తారు? గురవే సర్వలోకానాం బిషజే భవరోగినాం అని చెప్తారు కదా. అంటే తండ్రి, అన్ని లోకాలకి కూడా నీవు తండ్రివి, ఈశ్వరుడివి. గురవే సర్వలోకానాం బిషజే భవరోగినాం అంటే, నేను ఈ సంసార చక్రంలో పడిపోయి ఈ జనన మరణ చక్రంలోకి వచ్చి నేనెవరో మర్చిపోయి, నా స్వరూపం ఏంటో మర్చిపోయి, లేనిపోని వ్యామోహాలన్నింటికి గురి అయిపోయి నేను ఇందులో మునిగిపోయి ఉన్నాను తండ్రి. మరి ఈ సంసార సాగరంలో మునిగిపోయినటువంటి నన్ను క్షీరసాగరానికి చేర్చేటువంటి నావికుడివి నీవే. నా మనస్సుని బుట్టిని సంస్కరించి ఉన్నతోన్నతంగా చేసేటువంటి తండ్రివి నీవే. ఈ సంసార రోగమును తొలగించి నాకు జ్ఞాన వైరాగ్యాలను భక్తిని ప్రసాదించేటువంటి వైద్యనాథుడివి నీవే. కాబట్టి గురవే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం అని అన్నింటికీ కూడా ఆధారము మూర్తి నీవే అని అటువంటి తండ్రి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్తారనమాట. సో అలాగే పరమేశ్వరుని కోసం చెప్పేటప్పుడు సత్యం శివం సుందరం, ఇందులో ఏమి అంతరార్థం దాగి ఉంది? ఎటువంటి రహస్యాలు ఇమిడి ఉన్నాయి? సత్యం ఎప్పుడూ ఉండేవాడు. ఎప్పుడూ ఎన్ని కల్పాలు గడిచిపోయినా, ఎన్ని యుగాలు గడిచిపోయినా ఈ సృష్టికి శాశ్వతంగా ఉండేటువంటి మహాదైవం
సత్యం. ఆ తండ్రి అజన్మ, అభోక్త, అశరీరి. అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారో, సదాశివ్ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, మనలాంటి శరీరధారి కాదు. ఈ శరీరానికి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యంతి, వికారాలు, దుర్గుణాలు, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అంటే ఇది పుడుతుంది, ఇది పెరుగుతుంది, ఇది ఒకానొక దశలో మళ్ళీ క్షీణిస్తుంది, తర్వాత మృత్యువుని పొందుతుంది. దీనికి వికారాలు ఉన్నాయి, దీనికి కొంత మాలిన్యం ఉంటుంది. కానీ పరమాత్మ అలా కాదు. అందుకని బ్రహ్మ మురారీసురార్చితలింగం, నిర్మల భాషిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం. జన్మతః వచ్చేటువంటి దుఃఖాన్ని తొలగించి, ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు మృత్యుపరంగా వచ్చేటువంటి దుఃఖాన్ని తొలగించి, ఈ జన్మకి మృత్యుకి మధ్యలో ఉన్నటువంటి జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల దుఃఖాలను తొలగించగలగాలి అనంటే ఆయన ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి, ఆయన ఎప్పుడు నిత్యంగా ఉండాలి, ఆయన ఎప్పుడు సత్యంగా ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి సత్య జ్ఞానంతో మన మనస్సు కూడా సన్మార్గాన నడవగలగాలి, దుర్మార్గాన్ని వదిలిపెట్టగలగాలి. అటువంటి సత్యం. అందుకనే ఏమంటారు? సత్యం. ఈ సత్యమైనటువంటి వారు ఎప్పుడు ఏమిస్తారు? జ్ఞానం, ప్రకాశం, వెలుగు. దాంతో ఏమవుతుంది? మన జీవితము హద్దు నుంచి బేహద్దులోకి వెళ్ళిపోతుంది. లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్గా మనం థింక్ చేయగలం, ప్లాన్ చేయగలం, మన మనస్సుని, మన బుద్ధిని ఆ విధంగా తయారు చేసుకోగలం. కావున సత్యమైనటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా జ్ఞాన నిధిని ఇస్తారు, జ్ఞాన కసాన్ని ఇస్తారు. ఆ జ్ఞాన జలంతో, ఆ జ్ఞానంతో మన మనస్సు పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది. అప్పుడు అది లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ వైపుకు వెళ్ళగలిగి ఈ సృష్టికి అతీతంగా ఉండి ఈ సృష్టిని పాలన చేస్తున్నటువంటి ఆ బ్రహ్మాండ నాయకుడిని మనం చూడగలము. అప్పుడు ఏమవుతుంది? ఈ సంసార చక్రాన్ని ఏ విధంగా దాటాలో కావలసినటువంటి జ్ఞాన దీపాన్ని మనలో వెలిగిస్తారు. అటువంటి సత్యం. సత్యం అంటే అందరికీ ఇష్టమే. ఎందుకు ఇష్టం? సత్యమేవ జయతే. సత్యం చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో సహించాల్సి ఉంటుంది కదా, ఎన్నో నిందలు పడాల్సి ఉంటుంది. సత్యం ఎప్పుడూ చేదుగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. కానీ సత్యం ఎప్పుడూ కూడా చిరస్థాయిగా విజయాన్ని పొందుతుంది. అంటే సత్యమైనటువంటి పరమాత్మని పట్టుకున్నా, ఆ సత్య జ్ఞానాన్ని పట్టుకున్నా మన జీవితం కూడా అలాగే విజయ పదం వైపుకు వెళ్తుంది. మహాభారత యుద్ధంలో అర్జునుడిని చూసాం కదా, శ్రీకృష్ణుని సాంగత్యంలో సదా ఉంటూ ఆ సత్యం, జ్ఞానం, అనంతం పరమాత్మని పట్టుకొని ఆయన జీవితాన్ని ఏ విధంగా చరితార్థకం సార్థకం చేసుకున్నారు. కాబట్టి సత్యం. తర్వాత శివం. శివం అంటే శాస్త్రం ఎలా చెప్తుంది అని అంటే మంగళం. మీ ఇంట్లో శుభాలు జరగాలి అన్నా, మీ ఇంట్లో వృద్ధి జరగాలి అన్నా, మీ ఇంట్లో మంగళం ఉండాలి అన్నా, మీరు అనుకున్నవి సాధించాలి అనన్నా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. ఎవరన్నా ఉంటారా, నాకు ఈ మంగళం అవసరం లేదండి, నాకు ఈ శుభం అవసరం లేదండి, నాకు ఈ సుఖం అవసరం లేదండి అని కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు కదా. కాబట్టి శివుడు అంటే మంగళ స్వరూపుడు, శివుడు అంటే కళ్యాణకారి, శివుడు అంటే మన మనస్సుని ఆనందపరిచేటువంటి వాడు, శివుడు అంటే మన మనస్సులో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీని, అభద్రతా భావాన్ని, భయాన్ని తొలగించేటువంటి వాడు. శివుడు అంటే ప్రతి క్షణం నాది 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 అని పట్టుకుంటూ ఉన్నాం కదా. ఈ నేను నాది అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఏది ఇస్తే మన జీవితం సర్వశ్రేష్టంగా ఉంటుందో అటువంటి స్వరూపాన్ని, స్వభావాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈరోజు మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగిందనుకోండి, అందరూ మనకి నచ్చినట్టుగా ఆనందంగా ఉన్నారనుకోండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈశ్వరుని ఆశీర్వాదాలు ఉన్నాయని అర్థం. ఈ కర్మేంద్రియాలను కూడా శాంతపరిచేటువంటి వాడు.
మనం ఏదైనా తిన్నా లోపల ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆ సంతోషానికి, ఆనందానికి కారణమైనటువంటి వాడు. మన ఇంట్లో పిల్లలు చక్కగా తిరుగుతూ ఆనందంగా ఉంటూ వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి అటువంటి శుభాలకి ఆది అయినటువంటి వాడు, అనాది అయినటువంటి వాడు, గురువైనటువంటి వాడు. కాబట్టి సాక్షాత్ పరంపిత పరమాత్మ సర్వేశ్వరుని కోసం చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తారు? హర హర మహాదేవాది దేవా అంటే ఎన్నో జన్మల పాపాలను హరించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. ఆ పాపం తొలగిపోతేనే కదా, ఆ గ్రహచారం తొలగిపోతేనే కదా శుభం జరుగుతుంది, మంగళం ప్రాప్తిస్తుంది. కాబట్టి శివం అంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ విన్నప్పుడు మన మనస్సులో ఎలాగైతే నెగిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో, మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ విన్నప్పుడు కూడా, భగవంతుని కోసం విన్నప్పుడు కూడా అన్ని భయాలు, ఆందోళనలు తొలగిపోయి మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే నిర్మల భాషిత శోభిత లింగం. నిర్మలము అంటే ఏ విధమైన మాలిన్యం లేనటువంటి వాడు. పాప మాలిన్యం కానీ, కర్మల మాలిన్యం కానీ, అజ్ఞాన మాలిన్యం కానీ, జన్మ మాలిన్యం కానీ, మృత్యు మాలిన్యం కానీ ఏమీ లేకుండా సదా శుద్ధంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి వారు. ఎవరిని జ్ఞాపకం చేస్తే మన మనసు సంతోషంగా ఉంటుందో, శుభంగా ఉంటుందో, ఆనందమయం అవుతుందో అటువంటి తాత్విక రహస్యాన్ని మన మనస్సుకు తెలియచేయగలిగినటువంటి వారు శివం. మరి ఈ రెండు ఉంటే సరిపోతుందా? సుందరం కావాలి కదా. సుందరం అంటే ఏంటి? అందం. పరమశివుణ్ణి, ఈశ్వరుణ్ణి సుందరేశ్వర స్వామి అని చెప్తారు. ఎప్పుడు స్ఫటికలింగంగా మెరుస్తూ తెల్లటి కాంతితో దివ్యంగా వెలుగుతూ దేదీప్యమానంగా ఉన్నట్టు చూపిస్తారు. అంటే ఎక్కడ ఆయన ప్రకాశం ఉంటుందో అక్కడ చీకటి తొలగిపోతుంది. సుందరత అంటే ఈ సుందరత కాదు. ఈ సుందరత శాశ్వతం కాదు కదా. వృద్ధాప్యం వచ్చే కొద్దీ ఈ ముఖంలో ముడతలు వస్తాయి. ఫేషియల్ క్రీమ్స్ వేసినప్పుడు మాత్రమే ఈ ముఖం సుందరంగా ఉంటుంది, లేకపోతే లేదు కదా. సుందరత అంటే లోపల అందం, దివ్య గుణాల అందం. మన జీవితాన్ని సుందరంగా మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దేలాగా చేయగలిగినటువంటి వాడు. ఎన్ని మంచి గుణాలు, ఎంత మంచి వ్యక్తిత్వం ఉంటే కదా మన జీవితం అంతా ప్రకాశిస్తుంది, మనమంతా సుందరంగా అవుతాము కదా. దేవతల యొక్క వ్యక్తిత్వం కూడా వర్ణించేటప్పుడు, శ్రీరాముడి యొక్క గుణగుణాలు వర్ణించేటప్పుడు ఎంత సుందరమైన వాడు తండ్రి అని అంటాం కదా. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ గుణాల ప్రకాశము ఆయన స్వరూపంలో మూర్తి భవించి కనిపిస్తుంది కాబట్టి ఆ దివ్యమూర్తిని చూడగానే నమస్కారం చేస్తాం. అలాగే శ్రీకృష్ణుని యొక్క దివ్య మంగళ స్వరూపం చూసినప్పుడు స్వామి ఎంత సుందరంగా ఉన్నారు, మనస్సు అలాగా ఆనందపడిపోతూ ఉంది, కళ్ళనది ఆకర్షిస్తూ ఉంది. ఆ రూపం నేను మర్చిపోలేకపోతున్నాను అని అంటే సుందరత అంటే లోపల ఉన్నటువంటి దివ్య గుణాల సుందరత. ఆ విధంగా మనల్ని కూడా సుందరంగా చేసేటువంటి వాడు. మన వ్యక్తిత్వం ఎంత సుందరంగా ఉంటే మన జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుంది కదా. కాబట్టి సత్యం, శివం, సుందరం మన జీవితాన్ని సన్మార్గం వైపు నడిపిస్తుంది. ఈ మహిమను మనం ఒకసారి విన్నామనుకోండి, వింటూ ఉన్నామనుకోండి, మనస్సు రకరకాల డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకొని పరమాత్మ వైపు మొగ్గు చూపుతుంది, పరమాత్మని ధ్యానించాలనుకుంటుంది. ఎప్పుడైతే ఈ మనస్సు పరమాత్మని ధ్యానించాలనుకుంటుందో సగం కష్టాలు తొలగిపోతాయి. కష్టాలని తొలగించేటువంటి మహత్తరమైనటువంటి దైవిక స్వరూపం కదా పరమాత్మ. కాబట్టి దీన్ని మనస్సులో మనం ఎంత డీప్ రూటెడ్గా ఫీల్ అవుతామో అంతగా మన జీవితాన్ని ఎంతో ఆనందమయంగా చేసుకోవచ్చు. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.